నమితా 360 లైఫ్ ప్రాజెక్టు చుట్టూ వివాదం నెలకొంది. 25 ఫ్లోర్ల నిర్మాణంలో అణువణువు ఉల్లంఘనలున్నాయి. ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో కస్టమర్ల నుండి భారీగా డబ్బు వసూలు చేశారు. 2019లో రెరా అప్రూవల్ అయినా ఇంకా బిల్డింగ్ పూర్తి చేయలేదు నమితా హోమ్స్. 6 సంవత్సరాల గడువు కూడా ఈ ఏడాది మేకి పూర్తయిపోయింది. ఉల్లంఘనలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బాధితులు. అన్ని ఉల్లంఘనలు ఉన్నా ఎలా అనుమతులు ఇచ్చారంటూ జీహెచ్ఎంసీపై హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే పనులు ఆపేయాలని హైకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో 360 లైఫ్ కస్టమర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు చెల్లించామంటూ బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, నమితా 360 లైఫ్కి సంబంధించి ఆల్రెడీ నిన్న హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. తాజాగా కొంతమంది విక్టిమ్స్ ఇక్కడికి వచ్చారు. సో వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన ఏంటో ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇప్పుడు మీరు వ్యక్తం చేస్తున్న డిమాండ్ ఏంటి సార్? When am I going to get it? When am I going to get the flat? ఎప్పుడు పే చేశారు మీరు? 2018. ఆల్మోస్ట్ 6 years దాటిపోయి 7 years. 7 years. అంటే వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? వీళ్ళు ఏం చెప్తున్నారు? మీరే ఇప్పుడు నడవండి, మీరు వస్తున్నారు కదా, మీరు వస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి ఏమంటారు. నిన్న హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది కదా, వైలేషన్స్ ఉన్నాయి మొత్తం స్టాప్ చేయమని. సో దీనికి ఏమని? అది నాకు తెలియదు. ఎప్పుడు వచ్చింది ఆర్డర్ నాకు తెలియదు. మీరు కూడా ఇక్కడ పే చేశారండి విక్టిమ్? అబ్బాయినండి నేను. ఇందులో చాలా వైలేషన్స్ ఉన్నాయి నిర్మాణంలో అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే నిన్న ఆర్డర్స్ ఇచ్చింది. మొత్తం దీన్ని స్టాప్ చేయమని ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆర్డర్ గురించి తెలియదు, ఐడియా లేదు, మొత్తం న్యూస్ లేదు, ఆర్డర్ గురించి ఏ న్యూస్ లేదు. ఇప్పుడు ఓన్లీ దాదాపు 7 years అయినా మీకు ఇవ్వలేదని చెప్పేసి మీ ధర్నా. అవునండి, ఇంకా 7 years అయిపోయింది. మొత్తం ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎంతమంది విక్టిమ్స్? Victims I don't know. We two are the one of the. We are two some of the victims. We have 2 flats. 18లో పే చేసి అది. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇక్కడ నమితా హోమ్స్ ముందుకు వచ్చి వీళ్ళు లోపలికి వెళ్ళేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. మరి వీళ్ళని అలో చేస్తారా లేదంటే ఏం రీజన్ చెప్తారో చూడాల్సింది. వెంకట్తో హైటెక్ సిటీ నుండి 10:39.